నమస్కారం గురుజీ. గురుజీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరచు చెప్పమ్మా. గురుజీ అంటే సహజంగా సాంప్రదాయంగా చూసుకుంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా కొత్త సంవత్సరం వచ్చింది అంటే ఉగాది మాత్రమే. సో ఈసారి ఉగాదిన ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎలాంటి అద్భుతాలను చూడబోతున్నాం, ఎలాంటి వినాశనాలను చూడబోతున్నాం అంటారు? ఈ సంవత్సరం యుగాది, యుగానికి ఆది యుగాది. ఈ ఉమ్, సంవత్సరం గురించి చెప్పాలంటే కూడా కాస్త భయంగానే ఉంది, కానీ అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. ఈ రాసులు వాటి గురించి అసలు నేను మాట్లాడను. ఉమ్, ఎందుకంటే ఏది ఏది చూడాలన్నా కూడా రాసి ఒక్క దీని వల్ల మాత్రం జరగని పని. వాటికి టైము ఇవన్నీ కావాల్సి వస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం యుగాది ఏంటయ్యా అంటే పంట నష్టం బాగా ఉంటుంది. ఉమ్, భూకంపాలు బాగా జరుగుతాయి. ఉమ్, వాహన ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, నౌకా ప్రమాదాలు, ఉమ్. ప్రమాదాలన్నీ కూడా వస్తాయి, అనుమానమే లేదు. ఇంకా విచిత్రం ఏంటి అంటే అంతరించిపోయినటువంటి జీవులు కూడా కొన్ని కనపడతాయి. ఆహా. ఉమ్, అంతరించిపోయిన జీవులు కూడా కొన్ని కనపడతాయి. ఇంకా చెప్పాలి అని అంటే అలియన్స్ కూడా కనపడతారు. అదే వింటున్నాను గురుజీ. అంత భయంకరంగా ఉంటుంది. వీటన్నిటికీ భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. భగవత్ చింతన చేస్తూ ఉండండి, కాలం నడుస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ మొన్నటిదాకా వచ్చిన ఈ కొత్త కొత్త దేవుళ్ళు ఉన్నారు కదా, ఉమ్, రోజుకొకళ్ళు వచ్చేవాళ్ళు కదా, ఈ ఉగాది నుంచి రోజుకి ఇద్దరు ముగ్గురు వస్తారు. ఆహా. ఇంకా పెరిగే ఛాన్సెస్ మీ కానీ తగ్గేవి ఆ, లేదంటారు. మీ 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 సోషల్ మీడియాకి పండగే, ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు అన్నమాట. ఆ, ఏ ఏది ఏమైనప్పటికీ యుగాది రోజున ప్రతి ఒక్కళ్ళు, ఒక్క ఉగాది రోజునని కాదు, ఈ నూతన సంవత్సరం నుంచి భగవత్ చింతనలోనే ఉండండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. కానీ ఆర్థికంగా బాధపడే వాళ్ళకి 28 యోగినీలు, వాళ్ళకు ఒక మంత్రం ఉంటుంది, విత్తామన. ఇదే మంత్రం. ఇదేమిటి ఇట్లా ఉంది అని అనుకోవద్దు. విత్తామన అనే పదాన్ని, దీన్ని 24 గంటలు చాటింగ్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఖచ్చితంగా మెరుగుపడతారు. అందులో ధర్మ సందేహమే లేదు. ఇది తప్పు అని నిరూపిస్తే మాత్రం మీ చెప్పుతో నన్ను కొట్టండి. విత్తామన, ఉమ్, విత్తామన, ఇదే మంత్రం. 28 యోగినిల యక్షిణీ మంత్రం ఇది. అద్భుతంగా పనిచేస్తుంది. ఏమీ తెలియని వాళ్ళు కూడా, మంత్రాలు చేతకాని వాళ్ళు కూడా ఈ ఈ నేను చెప్పిన దాన్ని స్మరిస్తూ ఉండండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దాంతో పాటుగా మీ భగవత్ చింతన, భగవంతుడి మీద దృష్టి పెట్టండి. ఇలా కొత్తగా వచ్చే సాధువులు, సన్యాసులు, అఘోరాలు, వీళ్ళ మీద ఫోకస్ అయితే పెట్టద్దు. ఎప్పుడైనా సరే మనం మన పనిని నిర్వర్తిస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తే జరగని పని కూడా జరుగుతుంది. ఉమ్. అంతేగాని ఆడెవడో అఘోరి వచ్చాడని వాడెనకాల పట్టం, వీడేదో కాలజ్ఞానం చెప్తున్నాడని వీడెనకాల పట్టం, ఇలాంటివి నమ్మి జనాలు మోసపోవద్దు. ఈ ఉగాది మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఈ సంవత్సరం కూడా చాలా భయంకరంగా ఉంది. అవన్నీ రోజులు కాలక్రమాన జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు కాబట్టి ఆ భైరవారాధన కూడా చేస్తూ ఉండండి. ఇంకొకసారి చెప్తున్నాను, విత్తామన అనే మంత్రాన్ని ఖచ్చితంగా చెప్పించండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ ఉగాదికి అందరూ కూడా ఆనందంగా, ఆహ్లాదంగా తమ జీవితాన్ని సస్యశ్యామలం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పు తల్లి. అంటే గురుజీ ఇంకా ఏమిటి డౌట్లు? లైక్ ప్రమాదాలు ఏమొస్తాయి ఏంటి అనేది మీ మాటల్లో వివరణగా తెలుసుకున్నాం, కానీ అంటే మనకు జరగబోయే మంచి ఏంటంటారు? అంటే ఏదైనా కనుగొనడం కావచ్చు, లేదా ఆ ఇప్పుడు దేని ద్వారా మనకి అయినా. మనకి జరగబోయే మంచి ఏంటయ్యా అంటే ఎవరు చేసే పనులు వాళ్ళు చేయండి, ఉమ్, భగవంతుణ్ణి ఆరాధించండి. మనకి మంచి జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు పొరపాటున
ఫలానా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం రాజయోగం కలుగుతుంది అని చెప్పాను అనుకోమ్మా. వాడు అబ్బో నాకు రాజయోగం కలుగుతుందని ఇంట్లో కూర్చుంటే ఏం కలుగుతుంది? ఇదిగో వాడు ఆడెవడో గురువు చెప్పాడు నాకు రాజయోగం కలుగుతుందని, అందుకని నేను ఈ సంవత్సరం మొత్తం ఇంట్లో ఉంటా అంటాడు. తర్వాత తన్నులు తినేది లేరు. అందుకని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉండండి, భగవత్ చింతన చేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, విత్తామన అనేటువంటి పదాన్ని లైన్ని మాత్రం మర్చిపోవద్దు. 24 గంటలు చాటింగ్ చేయండి. దానికి పడుకునేటప్పుడు చేయొచ్చా, కూర్చునేటప్పుడు చేయొచ్చా, ఏమి లేదు, 24 అవర్స్ అద్భుతమైనటువంటి ఫలితం. ఈ పదాన్ని నేను 1 సంవత్సరంన్నర క్రితం చాలా మందికి చెప్పాను. ఎందుకో ఈసారి చెప్పాలి మీడియా ముఖంగా అని అనిపించి చెప్తున్నాను. చాలా మంచి 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 ఫలితాలు వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ ఉగాది నుండి కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.